నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో టూరిజం అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ఏర్పాటు మా ధ్యేయం. ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ సర్క్యూట్. వైకాపా టూరిజాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ నిర్వహించారు. ఓటు అడిగే హక్కు టీడీపీకి లేదు. రాజమండ్రిని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసిన వైసీపీదే ఘన విజయం. కడుపు మంటతో టీడీపీ దుష్ప్రచారం. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదాం. కూటమి విజయానికి సమిష్టిగా కృషి చేద్దాం. బాలాజీపేట ఆదర్శ నగర్లో గుడ్ మార్నింగ్ తో మీ ఇంటికి మీ గోరంట్ల. తమ కూటమి అధికారంలోకి వస్తే నగరంలో టూరిజం అభివృద్ధి, గోదావరి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ఈ మేరకు ఆయన ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోని అంశమైన రాజమండ్రి టూరిజం హబ్ పై డిక్లరేషన్ ప్రకటించి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే వైకాపా పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి వెనక్కి వెళ్లిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్లను పివి నరసింహారావు పార్క్ మీదుగా అనుసంధానం చేసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. అయినవిల్లి, ద్వారకా, తిరుమల, అన్నవరం, ద్రాక్షారామం ప్రసిద్ధ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజమండ్రిలో తొలిసారిగా వాటర్ స్పోర్ట్ అడ్వెంచర్ టూరిజాన్ని పారా గ్లైడరింగ్, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అభివృద్ధి చేస్తామన్నారు. చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. ఒక సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అన్నది ఒక సాంస్కృతిక రాజధాని. ఆదికవి నన్నయ్య గారు నడయాడిన నేల. కందుకూరి వీరేశలింగం పంతులు గారు జన్మించిన స్థలం ఇది. దక్షిణ కాశీగా పిలువబడే కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్న నేల ఇది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. బ్రిటిష్ వారు నిర్మించిన హ్యావలాక్ బ్రిడ్జ్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి ఒక నగరంలో టూరిజం ని నిర్లక్ష్యం చేయడం అన్నది బాధ కలిగించే అంశం. ప్రభుత్వాల యొక్క ప్రోత్సాహాలు ఉంటానే ఉన్నాయి, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది ఇక్కడ నాయకత్వం. గతంలో పక్కనే ఉన్న పాపికొండలకి ఒక టూరిజం హబ్ కింద తయారు చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని విధాలైన ప్రోత్సాహాలు అందించడం జరిగింది. ఈరోజు మీరు చూడవచ్చు, పాపికొండలకు సంబంధించిన టూరిజం లేదు. ఆ టూరిజం మీద ఆధారపడిన వ్యాపార సంస్థల యొక్క సమస్యలు అడిగేవారు లేరు. మొత్తం నిర్లక్ష్యం. అంటే టూరిజం అనే ఒక పదాన్ని చాలా చులకనగా చూస్తా ఉన్నారు. కానీ ఆ యొక్క వృత్తి పైన లేకపోతే దాని మీద ఆధారపడిన వారు కానీ ఆధారపడిన వ్యాపారాలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే హోటల్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, దాని మీద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది,
రెస్టారెంట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, చిరు వ్యాపారస్తులు దాని మీద ఆధారపడి ఉంటారు. వ్యాపారంతో పాటు ఉపాధి కూడా పెంచే అవకాశాలు ఉన్న టూరిజం ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానికోసమని తెలుగుదేశం బీజేపీ టూరిజం కి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ మీదుగా పివి నరసింహారావు పార్క్ ఏదైతే ఉన్నదో, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ 4 దశలుగా ఒక్కొక్క ఫేజ్ 5 కోట్లుగా 4 ఫేజెస్ కలిపి 20 కోట్లతో రివర్ ఫ్రంట్ చేయాలని ప్రతిపాదించడం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావడం జరిగింది. ఏమైపోయినాయి పనులు? నిర్లక్ష్యం, పక్కకి పెట్టేశారు. ఇప్పుడు ఆ రివర్ ఫ్రంట్ ని అధికారంలోకి వచ్చిన వెంటనే కౌన్సిల్ రిజల్యూషన్ ఏదైతే అయ్యిందో, ఇప్పుడు అది కంపల్సరీ బడ్జెట్ పెరుగుతుంది. తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ ఒక మ్యాచింగ్ తీసుకొని రివర్ ఫ్రంట్ ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను తీసుకుంటున్నానని ఈ డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక అంశం, రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కాలేజీ నందు సుమారు 1000 మంది ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతలపై జిల్లా ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆటోలపై అతికించుగాను 5000 పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతలకు సంబంధించి 5000 పోస్టర్స్ మరియు హోర్డింగ్స్ రాజమహేంద్రవరం పట్టణ పరిసర ప్రాంతాలు, హైవేలపై తూర్పుగోదావరి జిల్లా అంతటా ప్రజలకు అవగాహన నిమిత్తం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల ప్రతి ఏడాది చాలా మంది మృత్యువాత పడుతున్నారని, కేవలం అవగాహన లేకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించి రోడ్డు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. సో ఇది చాలా రోజుల నుంచి చేయాల్సిన ఒక ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఈరోజు ఒక పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద పోలీస్ అండ్ ఆటో సోదరులందరూ కలిసి పబ్లిక్లో యాక్సిడెంట్స్ గురించి అవగాహన పెంచడానికి, అలాగే మనకు వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి యూజువల్గా గత సంవత్సరాల్లో మనం చూసినట్టయితే దొంగతనాలు అనేవి వేసవి టైంలో ఎక్కువ జరుగుతాయి. అందరూ కూడా సెలవులకి ఇల్లు తాళాలు పెట్టేసి మంచి అవకాశం కాబట్టి సో మన దగ్గర పోలీస్లో ఒక ఉచితంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక యాప్ ఉంది. సో దాని ద్వారా మీరు మీ హౌస్ని రక్షించుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు, ఎలాగని చెప్తాను. సో ఈ 2 విషయాల గురించి పబ్లిక్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆటోస్ తిరగని ఏరియా ఉండదు. సో సిటీస్లో చూసినప్పటికీ, బయట హైవేస్ మీద చూసినప్పటికీ కూడా అన్ని గల్లీలు, అన్ని సందులు, అన్ని రోడ్లో మీరే ఉంటారు. సో మీ ప్రజెన్స్ అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి సో మీరు మా మెసేజ్ని పబ్లిక్కి తీసుకెళ్ళగలుగుతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు మనం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ రాసి ఉన్నాం. ఓవర్ స్పీడింగ్ గురించి ఉండొచ్చు, ఓవర్ లోడింగ్ గురించి ఉండొచ్చు, హెల్మెట్ వేసుకోవడం గురించి ఉండొచ్చు, తాగి బండి నడపకూడదు అనే దాని గురించి ఉండొచ్చు, సీట్ బెల్ట్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఉండొచ్చు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్లెక్సీస్ కూడా డిజైన్ చేసి ఉన్నాం. అక్కడ ఒకరు పట్టుకున్నారు, మెయింటైన్ హెల్మెట్ లైక్ ఎ బాడీ పార్ట్ వైల్ డ్రైవింగ్ అని చెప్పి. సో హెల్మెట్ అనేది మీ బాడీ పార్ట్ లాగా అయిపోతే మనకు చాలా వరకు సౌండ్ కొద్దిగా తగ్గించాలి. చాలా వరకు మన ఓన్ పోలీస్ యాక్సిడెంట్లోనే ఈ మధ్య చూసాం. ఒక రోజు హెల్మెట్ వేసుకునేవాడు ఒక రోజు హెల్మెట్ వేసుకోలేదు, ఆ అబ్బాయికి అదే రోజు యాక్సిడెంట్ జరిగింది.
అలాగే రీసెంట్గా మనం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ వేసుకున్నారు, బండి నుంచి దారుణంగా పడిపోయారు స్కిడ్ అయ్యి, అయితే లెగ్ ఫ్రాక్చర్ అయింది కానీ అవుట్ ఆఫ్ డేంజర్గా ఉన్నారు. సో అందరూ కూడా మనము ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయి, సో ఇవి ఏదో పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తారనో అవతల వాళ్ళ గురించి ఫాలో చేసే అవసరం లేదు. మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు, మన భార్య, అమ్మని రక్షించి బండి ఎక్కే ముందు ఈరోజు ఒక పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్ మోడల్ కింద అందరూ ఆటో సోదరులతో పాటుగా పోలీస్ వారు ప్రజల్లో రోడ్ యాక్సిడెంట్స్ మరియు లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ ఈ రెండు విషయాల గురించి అవగాహన కల్పించడానికి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీని భాగంగా రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రజలు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ గురించి దాదాపుగా 5,000 పోస్టర్స్ రెడీ చేయడం జరిగింది. ఆటోలు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న ఆటోస్ మాత్రమే పిలిపించడం జరిగింది. అది కాకుండా జిల్లాలో ఉన్న అన్ని ఆటోల బ్యాక్ సైడ్ మనము పబ్లిక్ తీసుకోవాల్సిన రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి పోస్టర్స్ అతికించడం జరుగుతుంది. అది కాకుండా ఇంపార్టెంట్ హోర్డింగ్స్లో, ఇంపార్టెంట్ ట్రాఫిక్ పాయింట్స్లో ఎక్కడెక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతారు అలాంటి చోట్ల కూడా మనము పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోస్టర్స్ని పెడుతున్నాము. దీంతో పాటుగా ఇప్పుడు వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ టైంలో కొద్దిగా మనకు థెఫ్ట్ కేసెస్ పెరుగుతాయి. సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు జనాలు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్, ఒకటి నెంబర్ 1 తీసుకోగలిగితే బెస్ట్ మెజర్స్, లాకర్లో వాళ్ళ ప్రాపర్టీ పెట్టడం అండ్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ లైక్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం, బయట నుంచి కాకుండా ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం ఉండొచ్చు, ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడం ఉండొచ్చు, పాలు వాళ్ళకందరికీ పేపర్ వాళ్ళకి ఇంటి ముందు పేపర్ పాలు పడేయొద్దు మనం ఉండము అని చెప్పి వెళ్ళడం ఉండొచ్చు. ఇవన్నీ దొంగలకి ఈజీగా తెలిసే కొన్ని విషయాలు. సో ఇవి కాకుండా పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనము లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాడుతున్నప్పటికీ దీని మీద అవగాహన కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ని పబ్లిక్ వాడుకోవచ్చు. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు 2-3 డేస్ ఎప్పుడైనా ఈ వేసవి సెలవుల్లో బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్కి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి కొద్దిగా టెక్నికల్ అవగాహన ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ బోత్ ఐస్టోర్, యాపిల్ ఐస్టోర్లో రెండిట్లో కూడా LHMS యాప్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదన్నప్పటికీ ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఉందా, సో ఆ పోస్టర్ తీసుకోండి ఒకటి. సో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు మీరు కాల్ చేసి అవగాహన లేనప్పటికీ 9908454580, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను 9908454580 ఉండొచ్చు, లేదంటే 9493206371. ఈ రెండు నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసినప్పటికీ వెంటనే పోలీస్ వారు స్పందిస్తారు. సో మీ ఇంట్లో LHMS యాప్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, దాని తగ్గట్టుగా కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దొంగలు మీ ఇంట్లోకి వస్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని మనము దృష్టి ఉంచి నిఘా ఉంచి పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అభివృద్ధి అంటే భారత్, భారత్ అంటే అభివృద్ధి అని రాజమండ్రి నగరంలో ఓటు అడిగే హక్కు ఒక్క భారత్కే ఉందని, టీడీపీకి లేనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని సెంట్రల్ జైల్ రోడ్ హోటల్ మంజీరా కన్వెన్షన్ హాల్లో సిటీ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఆ పార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీలోని వివిధ విభాగాల బాధ్యులు విశేషంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిండి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, పార్టీ అబ్జర్వర్ రావుపాటి రామచంద్రారావు, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి విచ్చేశారు. సభలో వైసీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ విజయం ఖాయమని, గెలుపు కోసం కాదు అత్యధిక మెజార్టీ కోసమే కష్టపడాలన్నారు. రాజమండ్రి నగరం ఎంపీ భరత్ వలె సర్వాంగ సుందరంగా తయారైందని, ప్రతిపక్ష నేతలే ఈ విషయాన్ని అంగీకరించి భరతన్నను అభినందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్టీ పెట్టి దగ్గరగా 15 సంవత్సరాలైంది. 2009లో మన అందరి యొక్క ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటనేది కూడా
మనందరికీ కూడా తెలిసిందే. మన అందరి యొక్క అభిమాన పాత్రులు, మన అందరి యొక్క ఆరాధ్య దైవం దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అకాల మరణంతో, తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో మనం అందరం కూడా చూసాం. ఒక పక్కన ఢిల్లీ పెద్దలు, ఇంకొక పక్కన చంద్రబాబు నాయుడు గారి లాంటి తోడేళ్లు, అందరూ కూడా మూకముడిగా ఒకే ఒక వ్యక్తి పైన దాడి చేయడానికి ఎంత ప్రయత్నం చేశారో మనం అందరం కూడా చూసాం. మరి ఆ రోజుల్లో చెక్కు చెదరకుండా చిక్కటి చిరునవ్వుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఎదుర్కొన్నారో మనం అంతా కూడా చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికే ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ఉంటాడో అదే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మరి ఒక పక్కన తెలుసు, జగన్ తెలుసు, నేను ఢిల్లీ పెద్దల్ని ఎదిరిస్తే నన్ను జైల్లో పెడతారు అని కూడా తెలుసు. కానీ ఒక పక్కన ప్రజలకు ఇచ్చిన మాట, ఇంకొక పక్కన నేను జైలుకి వెళ్తానని అతనికి తెలుసు. ఈ రెండాటిలో ఏమి నిర్ణయం తీసుకోవాలి? ఒక పక్కన ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికి సలాం హుజూర్ అని చెప్పాలా, లేకపోతే నేను నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలా అని రెండు మార్గాలుంటే ఆయన చూసిన మార్గం, ఆయన నమ్మిన మార్గం మీరందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ ప్రజా సేవలో ప్రజల గురించి, ప్రజల యోగక్షేమాల గురించి ఇవాళ జగనన్న పరితపిస్తా ఉన్నారు. జగనన్న ఎంత కొట్లాడుతూ ఉన్నారో కూడా మనం చూసాం. ఇవాళ ఆయన ఎక్కడా కూడా చిక్కటి చిరునవ్వు ఎక్కడా కూడా చెడగకుండా ఇవాళ ప్రజలందరికీ కూడా ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నేనున్నా. జగన్ అంటే ఒక భరోసా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. మీరు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా ఈ మాటలు చెప్పారా? నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని గర్వంగా తల ఎత్తుకునే విధంగా, మీరందరూ తల ఎత్తుకునే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. జగన్ అన్న చెప్తా ఉన్నాడు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ఆయన చెప్తా ఉన్నాడు. అదే రకంగా నాయి బ్రాహ్మణ్ సోదరులు మాకు గౌరవ వేతనం ఇవ్వండి అని సచివాలయం వెళ్తే ఆయన ఎంత దుర్భాషలు ఆడాడో కూడా చూసాం. తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. అంటే వారు చేసుకునే వృత్తి, మరి ఆ వృత్తి కాబట్టి తోకలు కత్తిరిస్తానని చెప్పావా? ఎంత కంట కావడం అని చెప్తా ఉన్నా. అదే రకంగా మత్స్యకారులు చర్మం ఒలుస్తానని చెప్పాడు. అంటే ఈ రకమైన భావజాలం ఎవరికి ఉంటుంది? జాతీయ అహంకారమా? జాతీయ అహంకారమా? మరి ఆ రోజుల్లో రాజ్యాంగం రాసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగా రాజ్యాంగం రాశారండి? ఆయన చిన్నతనం నుంచి వివక్షకి గురైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు వివక్షకు గురయ్యారు కాబట్టి ఆయన ఆ రోజుల్లో చదువుకున్నారు. ఎప్పుడు 75 సంవత్సరాల క్రితం ఆయన చదువులు చదువుకున్నారు కాబట్టి, 100 సంవత్సరాల క్రితం చదువులు చదువుకున్నారు కాబట్టి ఇవాళ ఒక దళిత బిడ్డ
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిపోతున్న గుడ్ మార్నింగ్తో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు ఎంఎంఎల్ రాజు ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి పెద్ద కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ బాలాజీపేట ఆదర్శ్ నగర్లో ఉదయం ఇంటింటికి ప్రచారం చేస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా గోరంట్లకు పలువురు వివిధ కారణాలతో రేషన్ కార్డులను రద్దు చేశారని, అలాగే పెన్షన్లు, రోడ్లు తదితర సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని గోరంట్ల ఆరోపించారు. జగన్ రెడ్డి బటన్ నొక్కుతున్నారని, కానీ ప్రజల ఖాతాల్లోకి మాత్రం సొమ్ము జమ కావడం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పరదాల చాటున తిరుగుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. మనందరం కష్టపడి ప్యాట్ వేసుకున్నాం. ఆ రోజు కష్టపడి తీసి గవర్నమెంట్ వదిలేసి ఇల్లు కట్టుకున్నాం. రోడ్డు కూడా అయిపోయి శుభ్రంగా విలువ కూడా పెరిగింది. రోజు పేట విలువ కూడా పెరిగింది. రాబోయే రోజు శుభ్రంగా ఇస్తున్నారు. పురంధేశ్వరి గారు బీజేపీ ద్వారా 2 ఓట్లు వేయాలమ్మా. ఫస్ట్ ఓటు సైకిల్. నిజంగా లేదు ఉన్నాళ్ళు మళ్ళా రాకుండా తెలుసా అందరికీ చెప్పండి. లైఫ్ అంతా అయిపోతున్నా ఇల్లే లేదండి. ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళు లేకుండా అయిపోతున్నాం. కాగితం ఇచ్చారు మీకు. మా జీవితం అయిపోతుంది కానీ మళ్ళీ చెక్ చేసుకుని చేద్దాము. నిత్యం అప్పుడు ఇవ్వాల్సి ఉంది. ముందు మీకు 1500 రూపాయలు 4000 వస్తుంది. ఇప్పుడు 3000 కదా, రేపు 4000 అవుతుంది. ఫ్యాక్స్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3000 ఎక్స్ట్రా చేసి 7000 వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన 7000 ఫ్యాక్షన్ వస్తుంది. 3 నెలలు 30,000 కొట్టేసారు. కేసులు రాస్తున్నారా? ఎంత రాస్తున్నారు? ఇష్టం 5,000, 10,000 రకరకాల వీటికి ఎంత చేయాలి? మనకి ఆడపిల్లలు బస్సులు దిగ నష్టం, సిటీ బస్సులు అదేమి ఉంటే కానీ మనకి మన ఆటో బిజినెస్ బాగు. ఎలాంటి కొంతమంది ఆటో బిజినెస్ బాగు చేయాలి. ఏం హైదరాబాద్ శుభ్రంగా బస్సులు వెళ్ళి బస్సు కట్టినా ఆటో 50 తగ్గల మన దగ్గర ఎప్పుడు తగ్గదు. మన గవర్నమెంట్ కూడా మీకు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఆటో వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తాం. చెక్ పోస్టుల వద్ద విధులను నిర్వర్తించే వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్టును ఎస్పీపీ జగదీష్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంలో చెక్ పోస్టుల వద్ద విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించే క్రమంలో ప్రతి ఒక్క అంశం రికార్డు చేయడం, రిజిస్టర్లో ఆయా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, అటవీ శాఖ, ఇతర శాఖల చెక్ పోస్టులో బాధ్యతలు నిర్వహించే వారి మధ్య
సమన్వయం సాధించడం అత్యంత కీలకమన్నారు. ఇప్పటి వరకు ఈ చెక్పోస్ట్ వద్ద 1,40,000 రూపాయల సీజ్ చేసినట్లు చెక్పోస్ట్ సిబ్బంది వివరాలు అందజేశారు. శంకు చక్రధర ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర వాటర్ ప్లాంట్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా శంకు చక్రధర ట్రస్ట్ ఆధ్వర్యంలో ద్వారంపూడి శంకు చక్రధర వెంకటరెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో శంకు చక్రధర ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు, సప్లై చేస్తుంటారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శంకు చక్రధర్ రెడ్డి కాలువ కత్తి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా శంకు చక్రధర్ రెడ్డి స్వామిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కుతుకులూరు గ్రామ సర్పంచ్ గొల్లు హేమతులసి, ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, దొరబాబు, నల్లమిల్లి నాగిరెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి నాగిరెడ్డి, పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆయన మరి చాలా కష్టపడి చాలా కృషితో మరి వ్యాపార అభివృద్ధి చేసి మరి ఇలాంటి కార్యక్రమాలకి నిజంగా ఎక్కడ ఎటువంటి గర్వం కానీ ఆభ్యం సమర్పయామి నష్టయోహ అర్ఘ్యం సమర్పయామి. ఈ నీళ్ళు మొత్తం అలా చదవండి ఒకసారి. ఆదయోగ్యుడు అంగులేశం వాదయోహ తీసుకోండి. నేను వేసాను, ఆవిడ వేసేసాను, పట్టుకుని వేసాను. స్నానం సమర్పయామి అట్లేదో ఈ తెల్లర పుష్పాలు గణపతి ఇటువంటి వ్యక్తి శ్రీ శక్తి తులసిరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన ఊరు వచ్చి మరి సర్వంత కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి శంకు చక్రధర వెంకటరెడ్డి గారికి మరి అలాగే మా గ్రామ ప్రజలకు కూడా గ్రామ సభ్యులకి కూడా వారికి మరొకసారి గారు మరి ఏర్పాటు చేయాలని మరి శక్తి తులసిరెడ్డి గారు పౌర సంకల్ప ప్రకారం వంశపాలగోత్రస్య బుద్ధినామదేశ్య ధర్మవత్నస్య శ్రీహేనామదేశ్య ఆయురారోగ్యైశ్వర్యావిత్యనం గ్రామరక్షణ లోక కళ్యాణిత్యర్థం శ్రీ చలివేంద్ర పరిపూర్ణ ధీయత్వసిత్యర్థం తిరుమల తిరుపతి వాటర్ చలివేంద్ర మహోత్తమగ్రాసిత్యర్థం శ్రీ వెంకటేశ్వర పూజాంజలికరిష్యే నమః. పుష్పమాలికాం సమర్పయామి. శ్రీ వెంకటేశాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. వస్త్రేభ్యం పుష్పం సమర్పయామి. పూలు ఇప్పుడు కూడా అర్థం చేశాను. తత్సంజ్ఞానాగుణేమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞమదే దైవే వస్త్రత్పునః సత్సర్వానుసేభ్యః. కార్యక్రమాలు చేస్తూ మరి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నెక్కంటి బాలకృష్ణను ఆయన నివాసంలో రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని సుభాష్ కోరారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సీనియర్ ఎన్టీఆర్ వెన్నంటి ఉండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయాలు గల నెక్కంటి బాలకృష్ణ సేవలు పార్టీకి అవసరమని సుభాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన విజయానికి కృషి చేయవలసిందిగా నెక్కంటి బాలకృష్ణను సుభాష్ కోరారు. సుభాష్ విజ్ఞప్తికి నెక్కంటి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తన అనుచరులు, బంధుగణం, అభిమానులతో తానే స్వయంగా కలిసి టీడీపీ విజయానికి కృషి చేస్తానని సుభాష్కు నెక్కంటి హామీ ఇచ్చారు. నెక్కంటి బాలకృష్ణ గారు స్వగృహానికి చేరడం జరిగింది. ఆయన యొక్క ప్రభావం రామచంద్రపురంలో ఎక్కువ శాతం ఉంటుంది. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్సీపీ పాలన ఉందో ఆ పాలనని ప్రజలు తీవ్ర స్థాయిలో ఛేదరించుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఒక్కొక్క స్టెప్ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో, అలాగే బీసీ డిక్లరేషన్ ఉందో అది ప్రజలు పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా వేవ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళతో సైతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసపూరిత రాజకీయం అంటే 10 రూపాయల పథకాలు ఇచ్చి 100 రూపాయల ఇంటి నుంచి తీసుకెళ్తున్న వైను ప్రజలందరూ గుర్తించారు. ఏదైతే భారం విపరీతంగా ప్రజల మీద వేయటం, ప్రజలు ఏదైతే కరెంటు బిల్లు ఉందో అలాగే నిత్యావసర సరుకులు ఉన్నాయో అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవటం, ఏదైతే బీసీలకి 30 పథకాలు ఉన్నాయో అన్నీ తీసేయటం, ఎస్సీలకి 28 పథకాలు తీసేయటం, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఎంతో చురుకైన పాత్ర తీసుకున్నారు. మొన్నసారి ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చి అందరినీ నమ్మించి మాట తప్పం మడం తిప్పమని చెప్పుకుంటూ వచ్చి అన్ని మాటలు తప్పి మడం పూర్తిగా తిప్పి మరి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ 140 సీట్లు పైబడి సాధిస్తుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనే మాట కానీ ఆ పార్టీ ఊసి కానీ ఈ రాష్ట్రంలో రాదని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు మా శుభోత్సవం ఆప్యాయంగా నన్ను ఆహ్వానించి ఆదరించి మరి నాకు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరాడు. మనం ఎవరైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి అన్నదానం సహాయ సహకారం ఇస్తూనే వచ్చాం గత 40 ఏళ్ళుగా. ఇప్పుడు అత్యంతంగా
ఆయన స్వయంగా మా గృహానికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి మరి ఆయన యొక్క హృదయాన్ని ఆయన యొక్క సంస్కారాన్ని నేను గౌరవించు నాకు మరింత ఎక్కువ బాధ్యత కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. నేను మామూలుగా నా డ్యూటీ ప్రకారం తిరిగి ఉండేవాడేమో, కానీ ఈవేళ సుభాష్ యొక్క సంస్కారానికి నేను ముగ్ధుడినే. ప్రతి క్షణం కూడా అతనికి అన్ని రకాలు ఏ విధంగా నా వల్ల ఉపయోగపడుతుందో అన్ని రంగాల్లోనూ అన్ని విధాలా పూర్తి సహాయక సహకారాలు అందించి అతను పూర్తి విజయానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ చుట్టాలని పట్టాలని ఫ్రెండ్స్ని ఆడ మగ సోదరులందరినీ కూడా మీకు తెలిసించి అదంటే ఈ మన ఏరియాలో ఈ మండపాట నియోజకవర్గం బీసీపేటలో అది పేకేరు, దంగేరు, మస్కపిల్లి, అలాగే గంగవరం ఇలాంటి గ్రామాలు చాలా వరకు మనకి బంధుత్వాలు కలుపుకొని ఉన్నారు. మీరందరూ కూడా అవసరమైతే ఒక రోజు అందరూ అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి గతంలో చేసేవారు మీరు ఇప్పుడు కూడా ఇంకా బలంగా ఇంకేదంటే శాశ్వతంగా సుభాష్ అక్కడ ఎమ్మెల్యే కొనసాగుతాడు, దాంట్లో ఏమో సమస్య లేదు. ఇంకా మంచి పొజిషన్ కూడా రావచ్చు. మా అందరూ నా నోటం ఏది జరిగితే జరుగుతుంది కానీ నమ్మకం. కాబట్టి ఆ విధంగా అతని అభివృద్ధి మీరు అందరూ సహకరించాలి. మేము మాత్రం మనస్ఫూర్తిగా ఆత్మశుద్ధితో క్రమశిక్షణతో మరి మా సుభాష్ యొక్క విజయానికి సహకరిస్తాను ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తాను. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పాఠంశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో బూరుగుపూడి గ్రామానికి చెందిన 150 కుటుంబాలు శిష్టకరణములు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఈ రోజు బూరుగుపూడి గ్రామంలోని శిష్టకరణములు తెలుగుదేశం పార్టీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి మరింత మెజార్టీ పెరుగుతుందని అన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన శిష్టకరణములు తెలుగుదేశం పార్టీలో రావడం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించినప్పుడే ప్రజావేదిక కూల్చి విధ్వంసకర పాలన ప్రారంభించి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడని, మద్య నిషేధం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇలా అనేక హామీలు తొంగలోకి తొక్కిన ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించి బీసీలకు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్, బీసీలకు డిక్లరేషన్, ఆడపిల్లలకు మహిళా శక్తి పథకాలు, అందరికీ సూపర్ 6 పథకాలు అందించే సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని అన్నారు. సోదరిమణులకి అలాగే కిర్లంపూడి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పొత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్ని వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరీమణులు, సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. 2019లో ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు మాయ మాటలతోటి, బోటకప్పు వాగ్దానాలతోటి మనందరినీ కూడా మాయ చేసి 151 సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి. చేపట్టిన తర్వాత అందరూ అనుకున్నాం, యువకుడు తన తండ్రి పేరు చెప్పి
తరతరాలకి సరిపడంత సంపాదించుకున్నాడు. అవినీతి రహిత పాలన అందిస్తాడు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటిపడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఆశించాం. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి, ప్రజా సౌలభ్యం కోసం ఏదైతే ప్రజా వేదికను నిర్మాణం చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజల్ని వాళ్ళ నుంచి 13,000 చేశాడు కదా. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏది కదరా? వెరీ గుడ్. మరి దీన్ని ఎలా ఉంచుదాం? ఇంకొక వాగ్దానం చేశాడు. మహిళల తల్లులు పుత్తులు తెగిపోతున్నాయి, ఈ మగవాళ్ళు మందు తాగడం వల్ల దాన్ని అంచెలంచెలుగా నేను నియంత్రిస్తాను, నిషేధం చేస్తాను, మీ పుత్రులు కాపాడుతాను. చంద్రబాబు నాయుడు తెంపేస్తున్నాడు, నేను కాపాడుతాను అన్నాడు. అక్కడితో కాగలే. నేను మళ్ళీ ఓట్లు వేయడానికి వచ్చేవాడికి కానీ నేను మద్యపాన నిషేధాన్ని చెయ్యకపోతే మిమ్మల్ని ఓట్లే అడగలన్నాడు. ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వేదికని తాను ముఖ్యంగా విధ్వంసం చేశాడు. ఇవాళకి కూడా రోజు తన విధ్వంసకర విధానం ప్రజలకు కనపడాలి అని చెప్పి పడగొట్టింది పడగొట్టినట్టే అక్కడ ఆ వేదికను అలా ఉంచాడు. అంటే అతని మనస్తత్వం ఏంటో ఆనాడే అర్థమైపోయింది. వీడు కొంప కొల్లేరు చేస్తున్నాడు, విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడు. ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యయుతంగా మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఇతనికి ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఇవాళ నుంచే ఈ పోరాటాన్ని చేయాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో గొంతెత్తి పలికినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడ కూడా మార్పు రాలే. ఏ ఒక వర్గాన్ని కూడా బతుకనిచ్చేటటువంటి పాలన ఈయన చేయలే. వారు ఇచ్చినటువంటి సామాన్యుల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలని దేన్నైనా నెరవేర్చాడు అంటే ఒక్కటి మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో టూరిజం అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ఏర్పాటు మా ధ్యేయం. ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ సర్క్యూట్. వైకాపా టూరిజాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ నిర్వహించారు. ఓటు అడిగే హక్కు టీడీపీకి లేదు. రాజమండ్రిని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసిన వైసీపీదే ఘన విజయం. కడుపు మంటతో టీడీపీ దుష్ప్రచారం. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదాం. కూటమి విజయానికి సమిష్టిగా కృషి చేద్దాం. బాలాజీపేట ఆదర్శ నగర్లో గుడ్ మార్నింగ్ తో మీ ఇంటికి మీ కోరంట్ల. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.